మనం ఉంటాం, కానీ అది ఎవరు ఇచ్చింది? దేవుడు లాగా మనం ఉండాలి. దేవుడు లాగా ఉండాలంటే మనకు మిరకిల్స్ అవన్నీ అవసరం. మనం దేవుడు లాగా ప్రేమించాలి, అందరినీ రెస్పెక్ట్ చేయాలి. ఇంకా మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి, చాలా చేయాలి. దేవుడిలాగా ఉంటేనే మనము ఇలా ఉండగలం, అంటే బ్రతకగలం. దేవుడు మన మీద కోపం వస్తే మనం చచ్చిపోతాం. కానీ ఒక దేవుడు ఫర్గివ్ చేసేది, అదే మనకి బెస్ట్ గిఫ్ట్. మన పేరెంట్స్ మన బెస్ట్ గిఫ్ట్. మనం పుట్టిందే అది ఒక బెస్ట్ గిఫ్ట్ అంటారు. కానీ దేవుడు ఇంకా అడుగుతాం, దేవుడు ఎందుకు చేయరు? కానీ దేవుడు చేస్తారు, కానీ కొన్నిసార్లు చేయరు. ఎందుకంటే మనం దేవుళ్ళు ఉండము. కొన్నిసార్లు ఉండము కానీ కావాలి దేవుడి గురించి, కొన్నిసార్లు ఉండము కానీ కావాలి. అదే మనం ఉంటే ఒక్క మనిషిలో అది వచ్చేస్తుంది, నీకు ఒక్క మనిషిలో అది వచ్చేస్తుంది. అందుకే దేవుళ్ళో ఉండాలి మనము. ఇప్పుడు ప్రార్థన చేసుకున్నాం. అయితే నాకు ఇక్కడ వీళ్ళకి అందరికి చెప్పేదానికి ఎనర్జీ ఇచ్చినట్టే థ్యాంక్ యూ వేసే. అయితే వీళ్ళు కూడా ఇక్కడ వచ్చిన వేసా, వాళ్ళని కాపాడండి వేసా, ప్లీజ్ వేసా. వాళ్ళకి డ్రెస్ చేయండి వేసా, వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇచ్చేయండి వేసా. అయితే ప్లీజ్ వేసా, నాకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చేసి మేము మీ దారిలో ఉండేదానికి సహాయం చేసి యేసుక్రీస్తునామండి. ఆమేన్. పాస్టర్ గారు, మీరు దేవునిలో ఉండాలి అంటారు, అంటే ఏంటి? దేవుడు ఉండాలంటే దేవుడి మార్గంలో ఉండాలి. దేవుడి మార్గంలో ఉంటే మన లైఫ్ మనమే చేసుకోవచ్చు. అందుకు దేవుడిలో ఉండాలి. ఓకే. మనం ప్రేమించాలి అన్నారు, ఎందుకు ప్రేమించాలి? మనం ప్రేమైపోతే, ఇప్పుడు నువ్వు దేవుని ప్రేమిలేనుకో, ఎవరిని ప్రేమిలేనుకో, నిన్ను ఎవరు ప్రేమలేరు. దేవుడు ఒకరు క్రియేట్ చేశారు, దాని పేరు ఆత్మ ఫలాలు. బైబిల్లో ఒకటి ఉంది, బీ ఫ్రూట్ఫుల్ అని. ఆ పదం అంటే ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ కాదు, అది లవ్, జాయ్, పీస్, ఫెయిత్ఫుల్నెస్, జెంటిల్నెస్, ఇంకా చాలా ఉంటాయి. లవ్ కూడా ఉంది, అది ఆత్మ ఫలాలు అంటారు.